విశాఖలో ఆంధ్రజ్యోతికి కారు చౌకగా భూమి కేటాయించే విఫలయత్నం జరిగింది. పరదేశీ పాలనలో 1/2 ఎకరం స్థలాన్ని ఆంధ్రజ్యోతికి కేటాయించే అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చారు. రెగ్యులర్ అజెండాలో చర్చ లేకుండానే టేబుల్ అజెండాగా 67వ నెంబర్ అంశంగా కౌన్సిల్ ముందుకు తెచ్చారు. ఇలాంటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా ఎలా చేరుస్తారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. 2017లో ఇదే ప్రాంతంలో 7,26,00,000 విలువైన స్థలాన్ని 50,50,000కే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్ కు కేటాయించింది. ఆ కేటాయింపును రద్దు చేసిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు అతి తక్కువ ధరకు భూమి కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, 99 పైసలకే అప్పచెప్పడం కాదు, ఇప్పుడు పబ్లికేషన్ సంస్థకు, పేపర్ సంస్థలకు, పచ్చ మీడియా ఆంధ్రజ్యోతికి కూడా తక్కువ ధరకే భూమి కేటాయించేందుకు కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి అనుమతులు లేకుండానే చర్చకు టేబుల్ పైన పెట్టడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రజ్యోతి సంస్థకు విశాఖలో కోట్లాది రూపాయల భూములు అడ్డదారిలో కట్టబెట్టే ప్రయత్నానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చెక్కిపెట్టారు. నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో చివరి అంశంగా దీన్ని టేబుల్ ఎజెండాగా తెరపైకి తీసుకువచ్చారు. అయితే అంత మామూలు ఏదైనా ఒక సంస్థకు భూమి అప్పగించేటప్పుడు రెగ్యులర్ ఎజెండాగా 4-5 రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా అడ్డదారిలో ఆంధ్రజ్యోతి సంస్థకు భూమిని కట్టబెట్టేందుకు టేబుల్ ఐటమ్ గా, చివరి ఐటమ్ గా, 67వ ఐటమ్ గా కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చారు. దీన్ని గమనించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అత్యంత విలువైన భూమిని కారు చౌకగా ఆంధ్రజ్యోతి సంస్థకు ఏ విధంగా కట్టబెడతారని చెప్పి నిరసనకి దిగడంతో మేయర్ పీలా శ్రీనివాస్ తాత్కాలికంగా దీన్ని వాయిదా వేశారు. పరదేశ పాలనలో 50 సెంట్లు భూమిని నామమాత్రపు ధరకే కట్టబెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఎజెండాగా అయితే కౌన్సిల్ సభ్యులు గొడవ చేస్తారన్న ఒక ఉద్దేశంతో, దీన్ని అడ్డదారిలో ఆమోదించుకోవాలన్న ఒక ఉద్దేశంతో టేబుల్ ఎజెండాగా చివరి నిమిషంలో 67వ ఐటమ్ గా తెరపైకి తీసుకువచ్చి ఆమోదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీన్ని గమనించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఇదే స్థలాన్ని ఆంధ్రజ్యోతి సంస్థకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇది అత్యంత విలువైన భూమిని కారు చౌకగా ఏ విధంగా కట్టబెడతారు, ఇది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలి, పేదలకు పంచాలన్న ఒక ఉద్దేశంతో ఈ స్థలాన్ని అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వము ఆంధ్రజ్యోతి సంస్థకు ఈ స్థలాన్ని